శ్రీకాంత్, నేను షారూక్ డాన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం కర్బన్ వలన. పల్లెటూరులో కనుక ఫ్యాక్టరీలు అనేవి నిర్మించడం ద్వారా ఈ ఫ్యాక్టరీ నుంచి రసాయనాలన్నీ ద్వారా ఈ కొలంలో అప్పుడు ఈ కొలను కలుస్తూ ఉంది. అదే కొలంలో ఈ ఆవుల్ని గడపడం ద్వారా బట్టలు ఉతకడం ద్వారా కూడా నీరు కాలుస్తూ ఉంది. మరియు ఈ నీటి కాలుష్యం అయిన ద్వారా ఈ జల కాలుష్యం వచ్చి పంట పొలాలకు నీటిని కనుక అందిస్తే ఈ పంట పొలాలు కనుక మనకి ఏ ఆహారం అయితే ఇస్తుందో అది కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈ పొగ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఇండ్లకు కానీ జంతువులకు కానీ హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. మరియు రవాణా ఎక్కువగా ఉండటం వల్ల ఈ వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల కూడా శబ్ద కాలుష్యం, జల కాలుష్యం మనకి ఉపరితలం పైన 16 కిలోమీటర్ల నుండి 28 కిలోమీటర్ల ఎత్తులో మనకి ఓజోన్ పొర ఉంటుంది. ఇది మనకి 16 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్ల ఓజోన్ పొర. ఈ గాలి కాలుష్యం వల్ల, పొగ కాలుష్యం వల్ల, జల కాలుష్యం వల్ల అది ఇంకా దెబ్బతిని మనకి సూర్యకిరణాలు, అతినీల లోహిత కిరణాలు అనేవి మన ఒంటి మీద డైరెక్ట్ గా పడడం వల్ల మన క్యాన్సర్, చర్మవ్యాధులు వస్తాయి. వీటిని కనుక మనం నివారించాలంటే ఈ పల్లెటూరులో కానీ మార్గాల్లో కానీ ఫ్యాక్టరీలు అనేవి చివరా నిర్మించుకోవాలి. అంతేకాకుండా మనం అడవుల్ని నరికివేయకూడదు. అడవులు కనుక పెంచితే మనకి ఆక్సిజన్ పెరిగి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. థ్యాంక్ Hi, I am Subhash, class 7th from Sharon Talent School. My inference is about environment awareness. Carbon dioxide has important role to play in environment. It is called greenhouse effect. The earth receives the sunlight, heat and emits the infrared rays. The effect of the carbon dioxide is called the greenhouse effect.